ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడించారు సిపిఎం నేతలు. ఖమ్మం నగరంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో సిపిఎం పోరాటంతోనే ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. ఆనాడు కేసీఆర్ స్వయంగా చెప్పాడు. దాదాపు ఖమ్మం నగరంలో 8,000 మందికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాయకుడు అప్పుడు కూడా మంత్రిగానే ఉన్నాడు. 5 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు అయిపోయినాయి. ఖమ్మంలో ఇచ్చిన 2,000 ఇల్లు ఇచ్చారు. 2,000 ఇళ్లలో 1000 ఇళ్లు కూడా సరిగ్గా అసలైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకా బినామీలకు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప డబుల్ బెడ్రూమ్ల పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. మాకు అధికారం ఇస్తే, ఓట్లు వేస్తే 100 రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. సొంత స్థలం ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షలు